హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ప్లేస్ సి. మనం ప్రీవియస్ సెషన్స్లో బ్రౌజర్ టూల్స్ ఏంటి, బ్రౌజర్ లోపల ఒక వెబ్ పేజ్ ఎలా డిస్ప్లే అవుతుంది, ఆ వెబ్ పేజ్ ఏ లాంగ్వేజ్లో డెవలప్ చేస్తారు, బ్రౌజర్కి ఏ లాంగ్వేజెస్ తెలుసు. సో బ్రౌజర్కి ఏ లాంగ్వేజెస్ తెలుసు అన్నప్పుడు HTML, CSS, జావాస్క్రిప్ట్, CSS లాంగ్వేజెస్ మాత్రమే తెలుసు అని మనం ప్రీవియస్ సెషన్లో తెలుసుకున్నాం. అలాగే ఒక వెబ్ పేజ్ను క్రియేట్ చేయడానికి HTML డాక్యుమెంట్ని ఎలా క్రియేట్ చేయాలి దాని గురించి కూడా తెలుసుకున్నాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ సెషన్, HTML డాక్యుమెంట్లో డీప్ డైవ్. అంటే ప్రతి ఈ సెషన్ కనుక మీరు క్లియర్గా విన్నట్లయితే ఇంకా నెక్స్ట్ సెషన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. HTML కూడా చాలా ఈజీ ఉంటుంది, మీకు చాలా తొందరగా నేర్చుకోగలుగుతారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ సెషన్. సో లేట్ చేయకుండా మనం ఈ సెషన్లోకి వెళ్దాం. ఈ మై ప్లేస్ వెబ్సైట్, ఈ వెబ్సైట్లో మనం ప్రతి సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకునే టాపిక్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇంట్రడక్షన్ టు HTML ఈ ఆర్టికల్లో మనం అంతా డీటెయిల్గా పెట్టాం ఈరోజు సెషన్ మొత్తాన్ని. సో ఈరోజు సెషన్లో ఇంట్రడక్షన్ టు HTML 4 టాపిక్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు HTML, ఓల్డర్ HTML డాక్యుమెంట్, పార్సింగ్ ది డాక్యుమెంట్ అండ్ DOM పార్సర్ అనే ఈ ఫోర్ పాయింట్స్ని మనం ఈరోజు సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు HTML చూద్దాం. ఇంట్రడక్షన్ టు HTML అంటే ఏంటి? HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. A markup language is a set of elements or tags that describes the content in the digital document. అంటే మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ట్యాగ్స్. ఆ ఎలిమెంట్స్ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో అది డిజిటల్ డాక్యుమెంట్లో చూపిస్తుంది. మనం ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్లో సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయని మనకు తెలుసు. ఆ ఎలిమెంట్స్ అంటే ఏంటి? బిగినింగ్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్. ఈ బిగినింగ్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ మధ్యలో ఉన్న కంటెంట్ డిజిటల్ డాక్యుమెంట్ లోపల డిస్ప్లే చేస్తుంది. సో ప్రజెంట్ ఇది సింపుల్ HTML టెంప్లెట్. ఈ సింపుల్ HTML టెంప్లెట్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకున్నాను. ఆల్రెడీ ఉంది. సో నేను సింపుల్ HTML టెంప్లెట్ అక్కడ నుంచి కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేశాను, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి రన్ చేస్తాను. బ్రౌజర్ వెబ్ సర్వర్ రన్ అవుతుంది. ఈ వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్ గురించి నేను ఫస్ట్ ఆర్టికల్లో చూపించాను. మీరు మీ వెబ్ సర్వర్ని ఆ ఆర్టికల్ని చూసుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్టికల్ ఇది ఫస్ట్ ఆర్టికల్, జావాస్క్రిప్ట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ సెటప్.
ఇన్ విఎస్ కోడ్. ఇందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ తర్వాత మనం ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఎలా రన్ చేయాలి, మొత్తం నేను డీటెయిల్గా ఇందులో మెన్షన్ చేశాను. సో ఇది మేము మీకు గైడ్ చేస్తుంది. ఈ ఆర్టికల్ని రీడ్ చేయండి, ఇది మిమ్మల్ని గైడ్ చేస్తుంది. వెబ్ పేజ్ రన్ అయింది. వెబ్ పేజ్ రన్ అయింది. చూడండి, సింపుల్ HTML టెంప్లెట్ తీసుకొని కాపీ చేసుకొని రన్ చేశాం కదా. ఇది ఇక్కడ ఒకటి హెడ్1 ట్యాగ్, ఒకటి పారాగ్రాఫ్ ట్యాగ్. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఇలా డిస్ప్లే అయ్యాయి. సో ఏమన్నాము, HTML ఈజ్ ఏ మార్కప్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ట్యాగ్స్ అన్నాం కదా, అండ్ డిస్క్రైబ్స్ దేర్ కంటెంట్ ఇన్ డిజిటల్ డాక్యుమెంట్. చూడండి, నేను దీని మొత్తాన్ని ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను, రిమూవ్ చేసేస్తున్నాను. ఈ ట్యాగ్స్ని రిమూవ్ చేస్తున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ట్యాగ్స్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు జస్ట్ టెక్స్టే ఉంది, ఇక్కడ ట్యాగ్స్ ఏం లేవు. ఇది HTML డాక్యుమెంట్. HTML డాక్యుమెంటే కానీ HTML ఎలిమెంట్స్ లేవు, జస్ట్ సింపుల్ టెక్స్ట్ ఉంది. ఇది ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం. సేవ్ చేస్తాను. ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ అయిపోయింది. చూడండి, టెక్స్ట్ ఎలా వచ్చింది, 3 లైన్స్ ఉన్నాయి, ఒకే లైన్లో వచ్చింది. సింపుల్ టెక్స్ట్ డిస్ప్లే అయింది అంతే. ఇది డిజిటల్ డాక్యుమెంట్. మనం అనుకున్నట్టుగా దీన్ని ఎలా చూపించాలి, మనం అనుకున్నట్టుగా దీన్ని ఎలా చేయాలి. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్ అంటే సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ట్యాగ్స్, డిస్క్రైబ్స్ దేర్ కంటెంట్ ఇన్ డిజిటల్ డాక్యుమెంట్. ఇప్పుడు దీన్ని మార్కప్ చేద్దాం. ఎట్లా మార్కప్ చేద్దాం అంటే, ఈ HTML ఎగ్జాంపుల్, ఈ HTML ఎగ్జాంపుల్ అనేది ఏంటి, ఇది టైటిల్ లాగా చూపించాలనుకున్నాం. టైటిల్ లాగా చూపించాలంటే దీన్ని టైటిల్ ట్యాగ్తో మార్కప్ చేద్దాం. టైటిల్ ట్యాగ్తో మార్కప్ చేస్తున్నాను. టైటిల్ అనేది ఏంటంటే మెటా ట్యాగ్, గుర్తుపెట్టుకోండి, మెటా ట్యాగ్ ఇది. మెటా ట్యాగ్ సేవ్ చేస్తాను. ఆటోమేటిక్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. రిఫ్లెక్ట్ అవ్వకపోతే రీలోడ్ చేద్దాం. చూడండి, ఇక నేను రీలోడ్ చేశాను. ఇది అది టైటిల్, ఆ టెక్స్ట్ పోయింది. కానీ ఎక్కడ టైటిల్ ట్యాగ్, ఎక్కడ అసలు టైటిల్ ట్యాగ్ ఏంటి, ఇది మెటా ట్యాగ్. ఇది ఆ డాక్యుమెంట్ యొక్క టైటిల్ని మెన్షన్ చేస్తుంది. ఈ డాక్యుమెంట్ యొక్క టైటిల్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. HTML ఎగ్జాంపుల్. చూడండి, ఇంతకుముందు లేదు ఇది. ఇది HTML ఎగ్జాంపుల్ అని వచ్చింది. ఇప్పుడు ఇది నేను ఇలా మార్కప్ చేశాను కాబట్టి ఇక్కడ టైటిల్ HTML ఎగ్జాంపుల్ అని వచ్చింది. అలాగే నేను ఇప్పుడు దీన్ని హెడ్లైన్గా మార్కప్ చేస్తాను. H1 మార్కప్ చేస్తాను. H1 లాగా మనం మార్కప్ చేస్తాను. ఇది
ఇట్స్ ఏ పారాగ్రాఫ్ అనే టెక్స్ట్ని పారాగ్రాఫ్ లాగా మార్కప్ చేస్తాం. మార్కప్ చేశాను. టెక్స్ట్ ఇంతకుముందు మా ప్లెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ ప్లెయిన్ టెక్స్ట్ మొత్తాన్ని ఇప్పుడు నేను మార్కప్ చేశాను. మార్కప్ చేస్తే మన డాక్యుమెంట్ ఏదైతే డిజిటల్ ఈ HTML అనేది డిజిటల్ డాక్యుమెంట్లో ఎలా చూపించబడుతుందో చూద్దాం, ఎలా చూస్తాం, ఎలా డిస్ప్లే అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఇది హెడ్డింగ్, ఇది పారాగ్రాఫ్. ఇంతకుముందు ఎలా ఉంది, జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్. ఇది మనం ఇలా ర్యాండర్ చేయగలిగాం. ఎలా ర్యాండర్ ఇది ఎలా ర్యాండర్ అయింది, ఇది ఎలా ర్యాండర్ అయింది? బికాస్ ఆఫ్ అవర్ HTML markup. HTML markup language. HTML is a markup language. We can mark up the text with these elements, with these tags. ఎలిమెంట్ అంటే ఏంటి? ఎలిమెంట్ అంటే ఒక స్మాల్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ HTML. So every element has a beginning tag and ending tag. ఎలిమెంట్ అంటే ఈ ఎలిమెంట్ లోపల ఉన్న కంటెంట్ని HTML డిస్ప్లే చేస్తుంది. బేస్డ్ ఆన్ దట్ ఆ ట్యాగ్ యొక్క బిహేవియర్ని బేస్ చేసుకొని ఆ కంటెంట్ని డిస్ప్లే చేస్తుంది. టైటిల్ లోపల ఉన్నదాన్ని, టైటిల్ లోపల ఉన్న ఏ టెక్స్ట్ అయితే ఉందో ఆ టెక్స్ట్ని ఇక్కడ చూపిస్తుంది. H1 అనే ట్యాగ్ లోపల ఉన్న టెక్స్ట్ని హెడ్డింగ్ 1 లాగా చూపిస్తుంది. పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల ఉన్న టెక్స్ట్ని ఒక పారాగ్రాఫ్. అంటే ఈ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ కంటెంట్ ఎలా డిస్ప్లే అవ్వాలి అని డిస్క్రైబ్ చేస్తాయి వెబ్ బ్రౌజర్తో డిస్క్రైబ్. అప్పుడు వెబ్ బ్రౌజర్ ఆ ట్యాగ్స్ చెప్పిన ప్రకారము వాటిని డిస్ప్లే చేస్తుంది. ఒక్కొక్క ట్యాగ్కి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది. ఆ బిహేవియర్ని బేస్ చేసుకొని ఆ డిస్ప్లే అవుతాయి. ఓకే, Control Shift I. రీలోడ్ చేశాను. Control Shift I అన్నాను. బ్రౌజర్ ప్రొవైడ్ చేస్తున్నా టూల్స్ ఉన్నాయి కదా, ఆ టూల్స్లో ఇక్కడ ఉంది కదా డిఫాల్ట్ లెవెల్స్ ఇష్యూస్ అని ఉన్నాయి. 2 ఇష్యూస్ ఉన్నాయంట. HTML ఎలిమెంట్ మస్ట్ హ్యావ్ లాంగ్ యాట్రిబ్యూట్ అని అంటున్నాడు, అండ్ ఎలిమెంట్ డస్ నాట్ హ్యావ్ లాంగ్ యాట్రిబ్యూట్ అని అంటున్నాడు. అసలు మనం HTML ఎలిమెంటే లేదు కదా. ఉంది చూడండి, నేను ఈ 3 ఎలిమెంట్స్ని క్రియేట్ చేశాను. మరి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్లో చూస్తే HTML ఉంది, హెడ్ ఉంది, బాడీ ఉంది, వాటి లోపల ఇవి ఉన్నాయి. అలాగే టైటిల్ చూసారా, ఈ టైటిల్ కూడా హెడ్ లోపలికి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. ఇది ఎందుకని ఇలా వెళ్ళింది అంటే ఎందుకు వెళ్ళిందో చెప్తాను. అలాగే ఈ హెడ్ ఎలిమెంట్ లోపల ఉండే ప్రతి ట్యాగ్ కూడా మెటా డేటా అంటే మెటా ట్యాగ్స్, మెటా ఎలిమెంట్స్. నేను చెప్పాను కదా టైటిల్ అనేది మెటా ఎలిమెంట్ అని చెప్పాను. మెటా ఎలిమెంట్ అంటే మెటా డేటా ఈజ్ ఏ డేటా అబౌట్ ది డాక్యుమెంట్. డేటా అబౌట్ ది డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్కి ఒక నేమ్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ నేమ్ని టైటిల్ అనే ట్యాగ్తో మెన్షన్ చేశాను ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ HTML ట్యాగ్ లోపల వార్నింగ్స్ చూపిస్తుంది. ఈ HTML ట్యాగ్ లోపల లాంగ్వేజ్ అనేది యాట్రిబ్యూట్ లేదంట. సో దీనికి లాంగ్వేజ్ ఎడిట్ HTML అన్నాను.
సెట్ హెచ్టిఎంఎల్ అన్న తర్వాత ఇందులో లాంగ్ ఈక్వల్ ఏఎన్ యూఎస్ అని డిఫైన్ చేస్తాను. చూద్దాం. రిఫ్రెష్ చేస్తే పోతుంది, ఎందుకంటే రిఫ్రెష్ చేస్తే పోతుంది కాబట్టి నేను ఇక్కడ వెబ్ బ్రౌజర్ నుంచి వస్తున్నాను కాబట్టి నేను మెన్షన్ చేస్తాను. HTML రిఫ్రెష్ చేశాను. ఇంతకుముందు ప్రీవియస్ ఉన్న ఇష్యూ పోయింది. బికాస్ ఆఫ్ లాంగ్ అట్రిబ్యూట్ మెన్షన్ చేశాను. ఇలా ఇష్యూస్ని మనం ఇలా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఏ వ్యూ పోర్ట్ మెటా ఎలిమెంట్ వాజ్ నాట్ స్పెసిఫైడ్ అన్నాడు. వ్యూ పోర్ట్ మెటా ఎలిమెంట్ అనేది లేదంటాడు. చూడండి, నేను ఇక్కడ HTML ఎలిమెంట్ని మెన్షన్ చేశాను. హెడర్ ఎలిమెంట్ మెన్షన్ చేయలేదు, బాడీ ఎలిమెంట్ మెన్షన్ చేయలేదు. కానీ బ్రౌజర్ మాత్రం ఆటోమేటిక్గా హెడర్ ఎలిమెంట్ని యాడ్ చేసింది, బాడీ ఎలిమెంట్ని యాడ్ చేసింది. ఓకేనా? ఇది HTML5 యొక్క ఫీచర్ అన్నమాట. HTML ఎలిమెంట్లో HTML ట్యాగ్ని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, హెడ్ ట్యాగ్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బాడీ ట్యాగ్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మెన్షన్ చేయకపోయినా కూడా అది ఇలా ఆ టెంప్లెట్ ఇలా మారిపోతుంది. viewport meta a viewport meta element was not specified అని ఎర్రర్ వస్తుంది. సో మెటా ఎలిమెంట్ viewport మెటా ఎలిమెంట్ లేదంట, అది మెన్షన్ చేద్దాం. ఒక మెటా ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాను. నేమ్ viewport content with comma scale. సో మెటా ఎలిమెంట్ వ్యూ పోర్ట్ని నేను మెన్షన్ చేశాను. రీలోడ్ చేస్తున్నాను. సో అది కూడా వెళ్ళిపోయింది. ఇంకొక వార్నింగ్ ఉంది, క్యార్సెట్ మెటా ఎలిమెంట్. ఈ వార్నింగ్ కూడా మనం క్రియేట్ చేద్దాం. క్యార్సెట్ క్యారెక్టర్ సైజ్ ఇంకో మెటా ఎలిమెంట్ని క్రియేట్ చేస్తాం. క్యార్సెట్ ఇందులో UTF-8 చూసారా, నో ఇష్యూస్ ఫౌండ్. సో ఇలా ఇష్యూస్ని ఇలా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్ HTML డాక్యుమెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మార్కప్ లాంగ్వేజ్ అంటే మనం మార్కప్ లాంగ్వేజ్ అంటే ఎలిమెంట్స్, సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ట్యాగ్స్ని యూజ్ చేసుకొని మనం ఏ టెక్స్ట్ని అయితే మార్కప్ చేస్తామో ఆ మార్కప్ చేసిన టెక్స్ట్ ఆ మార్కప్ చేసిన ట్యాగ్ని బేస్ చేసుకొని అది డిజిటల్ డాక్యుమెంట్లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఈ సెషన్లో
ఈ సెషన్లో ఫస్ట్ పాయింట్ని కవర్ చేసాం. నెక్స్ట్ సెషన్లో ఓల్డర్ HTML డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. ఓకేనా?